ఏళ్ల తరబడి నరకయాతన పెట్టిన రహదారి 2 నెలల్లో బాగుపడింది. గుంతలతో భయపెట్టే రోడ్డు సాఫీగా మారిపోయింది. ప్రమాదాలకు కేంద్రంగా వాహనాల్ని వణికించిన మార్గం సురక్షితంగా ప్రయాణించమని స్వాగతిస్తోంది. ఈటీవీ కథనంతో పునరుద్ధరణకు బాటలు వేసుకున్న ఆ జాతీయ రహదారిపై ప్రత్యేక కథనం. ఇది కర్నూలు నుంచి నంద్యాల మీదుగా చిత్తూరు వెళ్లే 18వ నెంబరు జాతీయ రహదారి. వాహనాలకు అత్యంత సౌకర్యవంతంగా కనిపిస్తున్న ఈ రహదారి 2 నెలల క్రితం వరకు గోతులు, గతుకులతో చోదకులను గడగడలాడించేది. ఈ మార్గంలో ప్రయాణం చెయ్యాలంటే వాహన చోదకులు నరకయాతన అనుభవించేవారు. నిత్యం ప్రమాదాలు జరిగేవి. అయినా ఈ రహదారిని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ రోడ్డు దుస్థితిపై ఈటీవీ బృందం గత నవంబర్ 5వ తేదీన కథనాన్ని ప్రసారం చేసింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన కథనాన్ని వీక్షించిన కర్నూలు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికుల అగచాట్ల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి మొదట ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు పరుగులు పెట్టాయి. డిసెంబర్ చివరి నాటికి ఒక్క గొయ్యి కూడా లేకుండా ప్యాచ్ పనులు పూర్తి చేశారు. అనంతరం దానిపై ఓ లేయర్ను వేశారు. దీంతో కర్నూలు నుంచి నంద్యాల వరకు వెళ్లే రహదారి నల్లేరు మీద నడకలా మారింది. ప్రస్తుతం కేవలం గంటన్నరలోనే రాకపోకలు సాగుతున్నాయి. ఇప్పటికే విస్తరణ పనులు ప్రారంభించామని, 8 నెలల్లో 4 వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామని కర్నూలు కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ తెలిపారు. సో వర్క్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. నేను అనుకోవడం జనవరి ఎండింగ్ కల్లా ఫుల్ పేస్లో జరుగుతుంది. నెక్స్ట్ 8 months ఫ్రమ్ జాన్యువరి ఆన్వర్డ్స్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. యాక్చువల్లీ మీ న్యూస్ ఐటమ్ వేసిన తర్వాత కూడా చాలా ఆలోచన చేశాము. చాలా ఫాస్ట్గా కూడా ప్యాచ్ వర్క్ చేంజ్ జరిగింది. మీరు కూడా చూస్తుంటారు. ఏళ్ల తరబడి నానా పాట్లు పడిన ప్రయాణికులు 2 నెలల్లోనే ఇంతటి మార్పును చూసి సంబరపడుతున్నారు. ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల క్రితం రోడ్డు చాలా ప్రమాదంగా ఉండింది. మా రోడ్డు డ్యామేజ్ ఉండింది. ఇప్పుడు రోడ్డు చాలా బాగుంది. ఇంతకుముందు చాలా దరిద్రంగా ఉండింది సార్. నంద్యాల వెళ్ళాలంటేనే భయం వేస్తుండేది సార్. ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకుముందు బాగాలేకుండా గుంతలు ఉంటుండే అంత. ఇప్పుడు బాగానే ఉంది. రోడ్ వేసినారు మొన్న, ఒక లేయర్ వేసినారు. ఇంకా ఇప్పుడు మళ్ళా కేఎంసీ స్టార్ట్ అయింది కదా, వేస్తారంట. 2 నెలల కిందటి నుంచి రోడ్లు మంచిగా ఉన్నాయి. కింది రోడ్డు కూడా పనులు బాగానే సాగుతున్నాయి. ఇప్పుడు ఏడాడ గుంతల కాడలా మట్టేసినారు. మాది బొలోరో బండి కనీసం అంటే 2 గంటలు పట్టేది, గంటన్నరకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు తామరాజపల్లి నుంచి కర్నూలుకు పోతుంటే 2 గంటలన్నర పడుతుండేది దావ బాలేక. ఇప్పుడు దావ బాగున్నందువల్ల 1 గంటన్నర కల్లా వెళ్ళిపోతాం.